తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జూలూరు గౌశంకర్ గారికి, నందిని సిద్ధారెడ్డి గారికి, వేదకుమార్ గారికి, మరియు నా తెలంగాణ రచయిత కౌలార కళాకారులు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని కించపరుస్తూ 101 అబద్ధాల పుస్తకం రచించేసి తెలంగాణ జర్నలిస్టుల మీద ఒక అత్యంత పాశవికంగా దాడి చేసిన పరకాల ప్రభాకరు ఉదాంతం చూసిన తర్వాత జనరల్గా తెలంగాణ వనరుల మీద వ్యాసాలు రాసే నేను ఈ కవితను రాయడం జరిగింది. కవిత శీర్షిక పేరు ఏదిరా అబద్ధం ఏదిరా అబద్ధం ఓ సీమాంధ్ర నయాగోబే. ఉత్తర దక్షిణ తెలంగాణలో జీవనదులు పారుతున్నది అబద్ధమా? ఆ నీరంతా ఆంధ్రకు తరలుతున్నది అబద్ధమా? ఆదిలాబాద్ జిల్లా నుండి ఖమ్మం జిల్లా వరకు ఆదివాసులకు ఇక్కడ మంచినీరు దొరకక ఎండాకాలం డయేరియా, వానకాలం మలేరియాతో వేలాది మంది చనిపోతున్నది అబద్ధమా? ఏదిరా అబద్ధం ఏదిరా అబద్ధం. గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతం అంతా సీమాంధ్ర భూస్వాములతో నిండిపోయినది అబద్ధమా? అక్కడి నా ఆదివాసీ తల్లిదండ్రులు, ఆదివాసేతర అక్కల చెల్లెళ్ళు, అన్నదమ్ములు పరాయికారులు చెందడం అబద్ధమా? ఏదిరా అబద్ధం ఏదిరా అబద్ధం. జీవనదులు పారుతున్నా తెలంగాణ భూములకు చుక్క నీరు లేక వీళ్ళు నోళ్లు తెరుచుకున్నది అబద్ధమా? సాగు నీరు లేని భూములు పడావు పెట్టి పాలమూరు నుండి ఆదిలాబాద్ వరకు 10 లక్షల కుటుంబాలు ముంబై, దుబాయ్లకు వలస కూలీలుగా మారింది అబద్ధమా? నా తెలంగాణ తల్లులు వలస కూలీలు చనిపోతే ఆ శవాలకు కూడా నొచ్చుకొని నా తెలంగాణ తల్లుల ఆక్రందనలు అబద్ధమా? ఏదిరా అబద్ధం ఏదిరా అబద్ధం. తెలంగాణ పల్లెల్లో పట్టణాల్లో భూగర్భ జలాలు అడుగంటింది అబద్ధమా? తలాపుననే కృష్ణానది పారుతున్నా నా నల్గొండ జిల్లాలోని పల్లెలు పట్టణాలు తాగేందుకు చుక్క నీరు లేక ఫ్లోరైడ్ బారిన పడింది అబద్ధమా? ఫ్లోరైడ్ బారిన పడిన నా అభాగ్యపు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు బతకలేక చావలేక జీవోత్సవాలుగా మారి జీవితాంతం తల్లడిల్లుతున్నది అబద్ధమా? తెలంగాణలో మొత్తం భూమి 30% కూడా వ్యవసాయానికి నోచుకుంది అబద్ధమా? కోస్తాంధ్రలో 90% భూమి వ్యవసాయానికి నోచుకున్నది అబద్ధమా? ఇప్పటికే 2 పంటలకు మా నీళ్లు కృష్ణా గోదావరి నుండి దోచుకున్నది అబద్ధమా? 3వ పంట కొరకు అన్ని చట్టాలను తలరాసి అర్ధరాత్రి అంచనలు 100% పెంచి కాంట్రాక్టర్లకు కట్టబెట్టి పోలవరం పులిచింతల కడుతున్నది అబద్ధమా? ఆ పోలవరంలో అమాయక ఆదివాసులు లక్షల కొలది మునుగుతున్నది అబద్ధమా? కృష్ణా గోదావరి నీళ్లతో 3.5 జిల్లాలు సుఖ సంపదలతో విరజిల్లుతున్నది అబద్ధమా? తెలంగాణ 10 జిల్లాలు తల్లడిల్లుతున్నది అబద్ధమా? ఏదిరా అబద్ధం ఏదిరా అబద్ధం. సిరులు పండించే సింగరేణిని ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చింది అబద్ధమా? ఓపెన్ కాస్ట్ గనుల ద్వారా ఉత్తర తెలంగాణ బొందల గడ్డగా మార్చుతున్నది అబద్ధమా? ఆ పల్లె ప్రజల శవాల మీద నుండి బొక్కు ల్యాంకో, జీవికే, కొండపల్లి, కోనసీమ, గౌతమి, వీటిపే సీమాద్రిలకు తరలుతున్నది అబద్ధమా? ఆ కరుణ బొక్కును విద్యుత్తుగా మార్చి ఆ విద్యుత్తును $1,000 కోట్ల మార్చుకుంటున్నది అబద్ధమా? ఏదిరా అబద్ధం ఏదిరా అబద్ధం. దక్షిణ తెలంగాణలోని మా 4 జిల్లాలు సగభాగం మీ ఫామ్ హౌజులు, రిసార్ట్లు, సినిమా స్టూడియోలు, హైటెక్ గంగులు రియల్ ఎస్టేట్ గా మార్చుకున్నది అబద్ధమా? అక్కడి నుండి అసాంఘిక కార్యకలాపాలు నడిపిస్తున్నది అబద్ధమా? తరతరాలుగా మా భూముల్లో జీవితం గడిపిన రైతాంగాన్ని తరిమి కొట్టింది అబద్ధమా? ఆ రైతాంగం నేడు హైదరాబాద్ నగరంలో అడ్డ కూలీలుగా మారింది అబద్ధమా? ఒక్క పూటైనా తిండి లేక నా లంబాల తల్లులు పురిటి బిడ్డలను అమ్ముకోవడం అబద్ధమా? ఏదిరా అబద్ధం ఏదిరా అబద్ధం. దీనత్వంలో ఏకత్వంగా జీవిస్తున్న హైదరాబాద్ ప్రజల్లో చిచ్చు పెట్టింది అబద్ధమా? చక్కని మా నగరాన్ని ఆక్రమించి శ్మశానంలో మార్చేందుకు మతకల్లాలు సృష్టించింది అబద్ధమా? అందరికి మంచి నీరు అందించిన మూసీ నదిని హుస్సేన్ సాగర్లను మురికి కుంటలుగా మార్చింది అబద్ధమా? బంజారా హిల్స్ నుండి జుబ్లీ హిల్స్ వరకు, దిల్సుఖ్ నగర్ నుండి కూకట్పల్లి వరకు అడుగడుగునా మీరే వ్యాపించింది అబద్ధమా? నగర ముస్లిం ప్రజల జీవన వృత్తిని విచ్ఛిన్నం చేసింది అబద్ధమా? తరతరాలుగా వస్తున్న సంపదైన భూములను ఆక్రమించి ఆకాశాన్ని అంటే భవనాలు నిర్మించింది అబద్ధమా? సినిమాల పేద, శిఖాల పేద ఆడపిల్లలను అంగడి సరిగ్గా మార్చింది అబద్ధమా? అడుగడుగున భూ అక్రమణలు చేసింది అబద్ధమా? ఈ విధంగా కొనసాగిన ఈ కవిత ఇంకా అయితే